దిగ్గజం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా సీతారాం యేచూరి ఆగస్టు 19న ఎయిమ్స్లో చేరారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తుంది. ఎయిమ్స్ వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నారు. సీతారాం యేచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కల్పకం, అదేవిధంగా సర్వేశ్వర సోమయాజులు ఏపీలోని కాకినాడకు చెందినవారు. చెన్నైలో పుట్టిన సీతారాం యేచూరి హైదరాబాద్లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో BA ఎకనామిక్స్ చదివారు. ఇక 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో ఆయన ఢిల్లీ వేదికగా చురుగ్గా పాల్గొన్నారు. ఇక 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరారు. ఆ మరుసటి ఏడాది సిపిఐ పార్టీలో చేరారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ఆయన జేఎన్యూ విద్యార్థిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయనను కూడా అరెస్టు చేశారు. ఇక సీతారాం యేచూరి వ్యక్తిగత విషయానికి వస్తే మొదటి భార్య పేరు ఇంద్రాణి మంజుదార్. ఇక ఆమె ప్రముఖ విద్యావేత్త, వామపక్ష కార్యకర్త, శ్రీవాద ఉద్యమకారిణి వీణా మంజుదార్ కుమార్తె. ఇక ప్రముఖ మహిళా జర్నలిస్టు సీమా చిస్తీనా సీతారాం యేచూరి రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం కాగా ఒక కుమార్తె. ఎండిబారో వర్సిటీలో ప్రొఫెసర్, ఉమ్మడి ఏపీకి సిఎస్గా వ్యవహరించిన మోహన్ కందా సీతారాం యేచూరికి మేనమామ అవుతారు. సీతారాం యేచూరి మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. నాకు మిత్రుడైన సీతారాం యేచూరికి భారతదేశ పరిస్థితుల మీద లోతైన అవగాహన ఉందని రాములు గాంధీ పేర్కొన్నారు. ఇక అలాగే ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం యేచూరి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతం కలిగించిందని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి, వామపక్ష యోధుడు సీతారాం యేచూరి మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయ, సామాజిక, వామపక్ష పోరాటాల్లో ఆయన పాత్రను కొనియాడుతున్నారు. అయితే సీతారాం యేచూరి విషయంలో ఆయన కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. యేచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్కు డొనేట్ చేశారు. వైద్య విద్యార్థులకు బోధన, పరిశోధనకు ఉపయోగపడేలా ఆయన కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ఇన్ఛార్జి ప్రొఫెసర్ డాక్టర్ రీమా దాదా ప్రకటన విడుదల చేశారు. యేచూరి కుటుంబం తీసుకున్న ఆదర్శ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వామపక్ష దిగ్గజం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా సీతారాం యేచూరి ఆగస్టు 19న ఎయిమ్స్లో చేరారు. గత కొన్ని రోజులుగా నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తుంది. ఎయిమ్స్ వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నారు. ఇక అదేవిధంగా సీతారాం యేచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కల్పకం సర్వేశ్వర సోమయాజులు ఏపీలోని కాకినాడకు చెందినవారు. చెన్నైలో పుట్టిన సీతారాం యేచూరి హైదరాబాద్లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో BA ఎకానమిక్స్ చదివారు. ఇక 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో ఆయన ఢిల్లీ వేదికగా చురుగ్గా పాల్గొన్నారు. ఇక 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరారు. ఆ మరుసటి ఏడాది CPI పార్టీలో చేరారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ఆయన JNU విద్యార్థిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయనను అరెస్టు కూడా చేశారు. ఇక సీతారాం యేచూరి వ్యక్తిగత విషయానికి వస్తే మొదటి భార్య పేరు ఇంద్రాణి మంజుదార్. ఆమె ప్రముఖ విద్యావేత్త, వామపక్ష కార్యకర్త. ఇక శ్రీవాద ఉద్యమకారిణి వీణా మంజుదార్ కుమార్తె. ఇక ప్రముఖ మహిళా జర్నలిస్టు సీమా చిస్తీని సీతారాం యేచూరి రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం కాగా ఒక కుమార్తె ఎన్టీఆర్ వర్సిటీలో ప్రొఫెసర్. ఉమ్మడి ఏపీకి CS గా వ్యవహరించిన మోహన్ కందా సీతారాం యేచూరికి మేనమామ అవుతారు. ఇక అదేవిధంగా సీతారాం యేచూరి మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. నాకు మిత్రుడైన సీతారాం యేచూరికి భారతదేశ పరిస్థితుల మీద లోతైన అవగాహన ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇక అలాగే ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక సీతారాం యేచూరి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతం కలిగించిందని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ఇక అదేవిధంగా CPM ప్రధాన కార్యదర్శి వామపక్షేయుడు సీతారాం యేచూరి మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయ, సామాజిక, వామపక్ష పోరాటంలో ఆయన పాత్రను కొనియాడుతున్నారు. అలాగే సీతారాం యేచూరి విషయంలో ఆయన కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. యేచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్కు డొనేట్ చేశారు. వైద్య విద్యార్థులకు బోధన, పరిశోధనకు ఉపయోగపడేలా ఆయన కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ఇన్ఛార్జి ప్రొఫెసర్ డాక్టర్ రీమా తాతా ప్రకటనను విడుదల చేశారు. యేచూరి కుటుంబ నిర్ణయాన్ని ఆదర్శ నిర్ణయంగా పలువురు ప్రశంసిస్తున్నారు.